హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు 30/10/2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. వాటితో పాటుగా అడిషనల్ బిట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి, ఓకేనా? సో లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ మరియు రక్షణ కోరుతూ ఐఐటి కాన్పూర్ మరియు ఏఎస్ఐ ఓకే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ దేశంతో అవగాహన ఒప్పందము కుదుర్చుకుంది? సరైన సమాధానం ఆప్షన్ బి, ఇటలీ. సో పూర్తి వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. చారిత్రక కట్టడాల పునరుద్ధరణ మరియు రక్షణ కోరుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ అంటే ఐఐటి అంటారు దీన్ని, ఐఐటి కాన్పూర్ మరియు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటలీకి చెందిన రెండు సంస్థలతో ఒప్పందము కుదుర్చుకున్నాయి. ఎందుకోసం మరి ఈ అవగాహన ఒప్పందం ఏంటి అసలు చూద్దాం. చారిత్రక కట్టడాల పునరుద్ధరణ మరియు రక్షణ కోసము ఒక నెట్వర్క్ను రూపొందించడము మరియు నైపుణ్యాలను పంచుకోవడంపై ఐఐటి కాన్పూర్, వెనిస్లోని సిఏ ఫోస్కారీ యూనివర్సిటీ, నెక్స్ట్ సోప్రిన్ టెంటేజా ఆర్కియాలజీ, బెల్లే ఆర్టీ ఈ పెసాగియో వెనిస్ మధ్య ఈ అవగాహన ఒప్పందం అయితే కుదిరింది. అంటే సో ఇటలీలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి యూనివర్సిటీస్తో భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు సో అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకోవడము జరిగింది పురాతన కట్టడాల రక్షణకు. నెక్స్ట్ వన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వైపు నడిపించడానికి ఏ రాష్ట్రము ప్లాస్టిక్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు జరుగుతుంది? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వైపు నడిపించడానికి ఏ రాష్ట్రము ప్లాస్టిక్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అనే దాన్ని నిర్వహిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, మధ్యప్రదేశ్. వివరాలు చూద్దాం. నగరాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుండి విడిపించేందుకు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాస్టిక్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అనేది జరుగుతుంది, ఓకేనా? ఇండోర్ పరిశుభ్రతకు సంబంధించి వినూత్న ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందింది. ఇండోర్కు ఇప్పటివరకు దేశంలో పరిశుభ్రమైన నగరంగా 4 సార్లు అవార్డు అయితే లభించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రముఖ వ్యాపార చెల్లింపు నెట్వర్క్ అయినటువంటి తన ప్లాట్ఫామ్లో డిజిటల్ బంగారాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించినటువంటి డిజిటల్ చెల్లింపుల సంస్థ ఏది? ఓకేనా? సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ సి, భారత్ పే. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ప్రముఖ వ్యాపార చెల్లింపుల నెట్వర్క్ భారత్ పే తన ప్లాట్ఫామ్లో డిజిటల్ బంగారాన్ని విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది. సో ఈ యొక్క కొత్త రకము ఫిన్టెక్ ఉత్పత్తి ప్రారంభించడం చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక ఉత్పత్తుల యొక్క మొత్తం స్వరూపాన్ని అందించే సంస్థ యొక్క నిబంధతకు అనుగుణంగా ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో 1,00,000కు పైగా మహిళలకు డిజిటల్ నైపుణ్యాలను అందించడానికి ఎన్ఎస్డిసి ఏ సంస్థతో ఒప్పందము కుదుర్చుకుంది? భారతదేశంలో 1,00,000కు పైగా మహిళలకు డిజిటల్ నైపుణ్యాలను అందించడానికి ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ డి, మైక్రోసాఫ్ట్. వివరాలు చూద్దాం. మైక్రోసాఫ్ట్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిసి రాబోయేటువంటి 10 నెలల్లో భారతదేశంలో 1,00,000కు పైగా మహిళలకు డిజిటల్ నైపుణ్యాలను అందించడానికి సహకరించింది. సో ఈ చొరవ దేశంలోని 1,00,000 మంది యువతకు డిజిటల్ నైపుణ్యాలను అందించడానికి సో ఎన్ఎస్డిసితో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్రం యొక్క కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా కేంద్రం ఎవరిని నియమించింది? చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. సరైన సమాధానం ఏంటి మరి? ఆప్షన్ ఏ, యశ్వర్ధన్ కుమార్ సిన్హా. ఏంటది? యశ్వర్ధన్ కుమార్ సిన్హా. కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా మాజీ విదేశీ సేవా అధికారి అయినటువంటి యశ్వర్ధన్ కుమార్ సిన్హా పేరును భారత ప్రభుత్వము ఆమోదించింది. సో అతను ఇప్పటికే ఇన్ఫర్మేషన్ కమిషన్ మరియు చాలా సీనియర్గా అయితే పనిచేసినటువంటి బీమాల్ జుల్కా పదవి విరామణ చేసిన తర్వాత చాలా నెలలుగా సిఐఐ చైర్మన్ పదవి కూడా ఖాళీగా ఉండడంతో ఈయన్ని నియమించడం అయితే జరిగింది, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. నెక్స్ట్ వన్ చూద్దాం. దేశంలో మొట్టమొదటిసారి కూరగాయల కోసము నేల ధర అంటే ఫ్లోర్ రేట్ నిర్ణయించిన ఏకైక రాష్ట్రం ఏది? ఫ్లోర్ రేట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, దేశంలోనే ఫస్ట్ టైం. సరైన సమాధానం ఆప్షన్ బి, కేరళలో.
కూరగాయల కోసము నేల ధరను నిర్ణయించిన దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. నేల ధర అంటే కూరగాయల ఉత్పత్తి ఖర్చు కంటే 20% తక్కువగా ఉంటుంది. ఓకేనా. సో మార్కెట్ ధర నేల ధర కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఓకేనా ఉత్పత్తి రైతుల నుండి నేల ధర వద్ద సేకరించడం పడుతుంది. ఓకేనా. రాష్ట్రంలో ఉత్పత్తి చేసే కూరగాయలకు నేల ధర నిర్ణయించడం దేశంలో ఇదే మొదటిసారి. సో దీనివల్ల ఏమవుతుందంటే రైతులకు ఒక మంచి గిట్టుబాటు ధర అనేది లభిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రయోజనాలను అందించడానికి మరియు కులాంతర వివాహ ప్రోత్సాహకాలను అందించడానికి ఏ రాష్ట్రము స్టేట్ స్కాలర్షిప్ పోర్టల్ మరియు సుమంగల్ పోర్టల్ అనేటువంటి 2 పోర్టల్స్ని ప్రారంభించిన రాష్ట్రము? ఆన్సర్ ఆప్షన్ బి ఒడిషా. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒడిషా స్టేట్ స్కాలర్షిప్ పోర్టల్ మరియు సుమంగల్ పోర్టల్ పేరుతో 2 వెబ్ పోర్టళ్లను ప్రారంభించడం అయితే జరిగింది. పూర్వ పోర్టల్ రాష్ట్రంలోని అర్హత గల విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రయోజనాలను అటాచ్మెంట్ మరియు పారదర్శకంగా పొందడానికి సహాయం చేయడమే. రెండవది కులాంతర వివాహ ప్రోత్సాహకాలను పొందడానికి ప్రజలకు సహాయపడుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు భూమి రికార్డులను నిల్వ చేయడానికి మరియు ఆస్తి నమోదు కోసము డిజిటల్ పోర్టల్ ఏర్పాటు చేశారు. మరి దాని పేరేంటి ఫ్రెండ్స్? మరి ఆప్షన్ సి ధరణి పోర్టల్. వివరాలు చూద్దాం. తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు ఈ తరహా ధరణి పోర్టల్ను మేడ్చల్ మల్కజ్గిరిలోని ముందు చింతలపల్లి గ్రామంలో ప్రారంభించారు. ఓకేనా. సో భూమి రికార్డులను నిల్వ చేయడానికి మరియు ఆస్తి నమోదు కోసము డిజిటల్గా పోర్టల్ ఉపయోగించబడుతుంది. అందువల్ల మానవ ఇంటర్ఫేస్ యొక్క అవసరం మరియు అంటుకట్టుట యొక్క పరిధిని తొలగించడం అనేది జరుగుతుంది. ఈ అప్లికేషన్ రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ విభాగాలలో ఒక విప్లవాత్మకమైన వ్యవస్థగా రుజువు అవుతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. అంటే ఇంతకుముందు మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ది అట్ ద సేమ్ టైం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 2 వేరువేరుగా ఉండేది. సో ఈ 2 వెబ్సైట్లను తీసేసి రెండిటికి కూడా ఒకే రకమైన వెబ్సైటే ఈ యొక్క ధరణి పోర్టల్. నెక్స్ట్ వన్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ నిర్వహించిన గ్లోబల్ ఆర్ట్ పోటీలో మొదటి బహుమతి పొందిన అంజార్ ముస్తాన్ అలీ ఏ దేశస్థుడు? సరైన సమాధానం ఆప్షన్ డి బంగ్లాదేశ్. వివరాలు చూద్దాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ నిర్వహించిన గ్లోబల్ ఆర్ట్ పోటీలో 6 ఏళ్ల బంగ్లాదేశ్ కుర్రాడు అంజార్ ముస్తాన్ అలీ తన కళాకృతుల కోసము $1000 ప్రత్యేక బహుమతిని గెలుచుకున్నాడు. ICCR యునైటెడ్ అగైనెస్ట్ కరోనా ఎక్స్ప్రెస్ త్రూ ఆర్ట్ పేరుతో గ్లోబల్ పెయింటింగ్ పోటీని ప్రారంభించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 8000 కళాకృత ఎంట్రీలను ఆకర్షించింది. మొదటి రౌండ్ పోటీ తర్వాత 210 కళాకృతులను షార్ట్ లిస్ట్ చేసి అందులో బంగ్లాదేశ్ చెందినటువంటి కుర్రాన్ని ఎంపిక చేసి అవార్డు అయితే ఇవ్వడము జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్. SERB పవర్ లేదా అన్వేషణాత్మక పరిశోధనలో మహిళలకు అవకాశాలను కల్పించడం అనేటువంటి పథకాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి హర్షవర్ధన్, డాక్టర్ హర్షవర్ధన్. వివరాలు చూద్దాం. అక్టోబర్ 29, 2020న కేంద్ర ఫైనాన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రి అయినటువంటి డాక్టర్ హర్షవర్ధన్ SERB పవర్ అన్వేషణాత్మక పరిశోధనలో మహిళలకు అవకాశాలను ప్రోత్సహించడం అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు. ఈ చొరవ ప్రత్యేకంగా మహిళల కోసం మాత్రమే. ఈ ప్లాట్ఫామ్పై శాస్త్రవేత్తలు అయితే పనిచేయనున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్. సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ది ఇంటర్నెట్ పేరుతో సురక్షిత మెసేజింగ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన వారు ఎవరు? సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ది ఇంటర్నెట్. సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ ఏ భారత సైన్యము. వివరాలు చూద్దాం. భారత సైన్యము సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ది ఇంటర్నెట్ పేరుతో సురక్షిత మెసేజింగ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఆండ్రాయిడ్ కోసము ఈ మొబైల్ అనువర్తనం అంటే ఏంటి? అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ సురక్షిత వాయిస్ మరియు టెక్స్ట్ మరియు వీడియో కాలింగ్ సేవలకు కూడా మద్దతు ఇస్తుంది. ఈ అనువర్తనం టెలిగ్రామ్ మరియు వాట్సాప్ మాదిరిగానే అన్ని సేవలలో కూడా ఉపయోగపడుతుంది. సో ఇటీవల మనం చూసే ఉంటాం, మిలిటరీ కావచ్చు, నావీ కావచ్చు, ఇందులో హనీ ట్రాప్ అనేది ఒక భయంకరమైన పరిస్థితి అయితే ఏర్పడింది. వాటన్నిటిని కూడా నివారించడానికి దీన్ని ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. సింపుల్. ఓకే. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అడిషనల్ బిట్స్ కూడా చూసేద్దాం.
నాసా ఇస్రో సింథటిక్ ఎపల్చర్ రాడార్ ఉపగ్రహము భారతదేశం మరియు అమెరికా సంయుక్తంగా ప్రకటించిన సంవత్సరానికి ఏ సమయంలో ఉపయోగించబడుతుంది? సింపుల్గా చెప్పాలంటే ఏ సంవత్సరంలో దీన్ని ప్రయోగించబడుతుంది? సరైన సమాధానం ఆన్సర్ ఆప్షన్ ఏ 2022వ సంవత్సరంలో. నిన్న చెప్పుకున్నాం ఈ క్వశ్చన్ని. నెక్స్ట్, అక్టోబర్ 2020లో ఇరు దేశాల మధ్య మార్పిడి చేసిన పోస్టల్ సరుకులను సంబంధించినటువంటి కస్టమ్స్ డేటాను ఎలక్ట్రానిక్ మార్పిడి కోసం భారతదేశం ఏ దేశ పోస్టల్ సేవతో ఒప్పందం కుదుర్చుకుంది? సరైన సమాధానం ఆప్షన్ సి USA, అమెరికా. నెక్స్ట్, నైట్ ఆఫ్ ది రెస్ట్లెస్ స్పిరిట్స్ స్టోరీస్ ఫ్రమ్ 1984 అనేటువంటి పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ సర్బ్రీత్ సింగ్. నెక్స్ట్ వన్, ట్రాక్ డ్రైవర్ల ఫ్లీట్ కార్డులను రీఛార్జ్ చేయడానికి ఇటీవల BPCL ఏ బ్యాంకుతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫినో పేమెంట్స్ బ్యాంక్. నెక్స్ట్ వన్, ఆస్ట్రావా ఓపెన్ WTA టోర్నమెంట్ ఎవరు గెలుచుకున్నారు ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్యానా సబలెంకా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ FIPSC అంటారు దీని ఒక చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ బీమల్ జుల్కా. నెక్స్ట్, ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము? ఆన్సర్ ఆప్షన్ సి అక్టోబర్ 28. ఇటీవల తన్మయ్ శ్రీవాస్తవ ఏ క్రీడల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ సి తన్మయ్ శ్రీవాస్తవ. యాక్చువల్గా అయితే క్రికెట్ ఫ్రెండ్స్ ఇది, సో తప్పుపడింది ఇక్కడ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాలలో ఒకటి PM ఆత్మనిర్భర్ నిధి పథకము దేశంలో అత్యధిక సంఖ్యలో రుణాలు అందించడం ద్వారా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, శ్రీలంకలో ఏ బ్యాంక్ తన కార్యకలాపాలను మూసివేసింది? ఆన్సర్ ఆప్షన్ సి ICICI బ్యాంక్. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఏంటి అంటే, చాలామంది కొంతమంది అంటే మన గ్రూప్లో కావచ్చు, కరెంట్ అఫైర్స్ దగ్గర కావచ్చు, సో ఏదైనా జెన్యున్ మనీ ఎర్నింగ్ యాప్ గురించి ఉంటే చెప్పమని అడుగుతున్నారు. ఏదైనా జెన్యున్ మనీ ఎర్నింగ్ యాప్ ఉంటే చెప్పండి. సో ఒక యాప్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. అందులో ఏంటంటే మరీ లక్షల్లో రావు ఫ్రెండ్స్, కానీ రోజు ఒక 500 వరకు అయితే సంపాదించుకోవచ్చు. దాని గురించి మీకైతే చెప్తాను ఫ్రెండ్స్. జస్ట్ పాకెట్ మనీ లాగా ఏదైనా బుక్స్ కొనుక్కోవడానికి అయితే జెన్యున్గా ఉపయోగపడుతుంది. ఓకేనా? మనకు వచ్చిన అమౌంట్ని సో మనము డైరెక్ట్గా మన అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో. సో లేచకుండా క్విక్ రివ్యూ చూద్దాం. చారిత్రక కట్టడాల పునరుద్ధరణ మరియు రక్షణ కోరుతూ IIT కాన్పూర్ మరియు ASI ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ దేశంతో అవగాహన ఒప్పందము కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఇటలీ. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వైపు నడిపించడానికి ఏ రాష్ట్రము ప్లాస్టిక్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ జరుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రముఖ వ్యాపార చెల్లింపు నెట్వర్క్ అయినటువంటి తన ప్లాట్ఫామ్లో డిజిటల్ బంగారాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఏంటి మరి అది? భారత్ పే. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో 1,00,000కు పైగా మహిళలకు డిజిటల్ నైపుణ్యాలను అందించడానికి NSDC ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? మైక్రోసాఫ్ట్. ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఆ కేంద్రం ఎవరిని నియమించింది? ఆన్సర్ యశ్వర్ధన్ కుమార్ సిన్హా. నెక్స్ట్ వన్ చూద్దాం. దేశంలో మొట్టమొదటిసారి కూరగాయల కోసము నేల ధరను నిర్ణయించిన ఏకైక రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కేరళ. నెక్స్ట్ వన్ చూద్దాం. విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రయోజనాలను అందించడానికి మరియు కులాంతర వివాహ ప్రోత్సాహకాలను పొందడానికి ఏ రాష్ట్రము స్టేట్ స్కాలర్షిప్ పోర్టల్ సుమంగల్ పోర్టల్ను ప్రారంభించింది? ఏంటి మరి అది? ఒడిషా. నెక్స్ట్ వన్ చూద్దాం. తెలంగాణ CM K చంద్రశేఖరరావు భూమి రికార్డులను నిల్వ చేయడానికి మరియు ఆస్తి నమోదు కోసము డిజిటల్ పోర్టల్ ఏర్పాటు చేశారు. దాని పేరేంటి అంటే ఆప్షన్ సి ధరణి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ నిర్వహించిన గ్లోబల్ ఆర్ట్ పోటీలో మొదటి బహుమతి పొందిన అంజార్ ముస్తాయిన్ అలీ ఏ దేశస్థుడు? ఆన్సర్ ఆప్షన్ డి బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్. SERB పవర్ అన్వేషణాత్మక పరిశోధనలో మహిళలకు అవకాశాలను ప్రోత్సహించడం అనేటువంటి పథకాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి హర్షవర్ధన్. నెక్స్ట్ వన్. సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ది ఇంటర్నెట్ పేరుతో సురక్షిత పేమెంట్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన వారు ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ ఏ భారత సైన్యము. అడిషనల్ బిట్స్ కూడా చూసేద్దాం. నాసా ఇస్రో ఇద్దరు కలిసి కూడా సంయుక్తంగా సింథటిక్ ఎంపల్చర్ రాడర్ ఉపగ్రహము భారతదేశం మరియు అమెరికా సంయుక్తంగా ప్రకటించిన సంవత్సరానికి ఏ సమయంలో దీన్ని ప్రయోగించనున్నారు? ఏ సంవత్సరంలో? సింపుల్. ఆన్సర్ ఆప్షన్ ఏ 2022. అక్టోబర్ 2020లో ఇరు దేశాల మధ్య మార్పిడి చేసిన పోస్టల్ సరుకులకు సంబంధించిన కస్టమ్ డేటాను ఎలక్ట్రానిక్ మార్పిడి కోసం భారతదేశము ఏ దేశ పోస్టల్ సేవతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి యుఎస్ఏ, అమెరికా. నెక్స్ట్, నైట్ ఆఫ్ ది రెస్ట్లెస్ స్పిరిట్స్ స్టోరీస్ ఫ్రమ్ 1984 అనేటువంటి పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ సర్బ్రీత్ సింగ్. నెక్స్ట్ వన్, ట్రాక్ డ్రైవర్ల ఫ్లీట్ రికార్డులను రీఛార్జ్ చేయడానికి ఇటీవల బీపీసీఎల్ ఏ బ్యాంకుతో భాగస్వామ్యం కలిగి ఉంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఫినో పేమెంట్స్ బ్యాంక్. నెక్స్ట్ వన్, ఆస్ట్రావా ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్ను ఇటీవల ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్యానా సాబాలెన్కా. ఓకే, ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ భీమల్ జుల్కా. భీమల్ జుల్కా. నెక్స్ట్, ప్రతి సంవత్సరము అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి అక్టోబర్ 28. ఇటీవల తన్మయ్ శ్రీవాస్తవ ఏ క్రీడల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు అంటే ఆప్షన్ బి క్రికెట్. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాలలో ఒకటి పీఎం ఆత్మనిర్భర్ నిధి పథకము దేశంలో అత్యధిక సంఖ్య రుణాలను ఆమోదించడం ద్వారా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ బి యూపీ, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, శ్రీలంకలో ఏ బ్యాంక్ తన కార్యకలాపాలను మూసివేసింది? ఏంటది? ఐసిఐసిఐ బ్యాంక్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ రాయండి, పీడిఎఫ్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటి అంటే ఫ్రెండ్స్, ఒక మంచి ఎర్నింగ్ యాప్ గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఇంట్లో కూర్చొని మనము జస్ట్ మన దగ్గర మొబైల్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, జెన్యూన్గా ప్రతిరోజు 200 నుంచి 400 వరకు ఈజీగా సంపాదించవచ్చు. ఓకేనా? జస్ట్ మనకు బుక్స్ కొనుక్కోవడానికి పాకెట్ మనీ లాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.